నాకు పోలీస్ అంటే సింగం సినిమాల సూర్య సార్ గుర్తొస్తాడు. కానీ కొంతమంది పోలీసు వాళ్ళని చూస్తే గిసొంటి ఆఫీసర్లు కూడా ఉంటారా అని అనిపిస్తుందిలా. పోలీస్ అంటే ఏం చేయాలి? పబ్లిక్ రూల్స్ ఫాలో కాకపోతే ఫైన్ వేయాలి. మళ్ళా ఆయననే రూల్స్ తప్పి సొంత పెళ్ళానికే ఫైన్ వేసిండు. ఏమైందో ఎరికేనా? చూడు రొపారి. చెప్పేటోళ్ళంతా చెప్పి చెడిపోతారు అన్నట్టు పబ్లిక్ ను రక్షించాల్సిన పోలీసు వాళ్ళు ఇంటోళ్ళను వేధిస్తున్నారు కదా. అగో గిడ మైకుల ముంగటకి అక్కగా అనొస్తుంది కదా. అగో గీ అక్కోళ్ళ ఇంటి ఆయనే ఫస్ట్ ఎస్ఐ అట, తర్వాత సిఐ అయిందట. ఇప్పుడు 12 ఏళ్ల కింద పెళ్లి అయిందట. అగో 12 ఏళ్ల కించి సురువు అట. ఈ అక్కకు సుక్కలు చూపిస్తుండట, కట్నం కావాలని చెప్పేసి. పేరు సంధ్య, నాకు పెళ్ళి 12 సంవత్సరాలు అవుతుంది. మా భర్త పేరు నరసింహ, ఎస్ఐ. అతను సిఐ హ్యాబిట్స్లో చేస్తున్నాడు, సిఐగా చేస్తున్నాడు. ఇప్పుడు పెళ్ళైనప్పుడు ఎస్ఐగా ఉన్నాడు. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టిండు. కొట్టడం, తిట్టడం, అదనపు పట్నం దేవాలని చెప్పి శారీరకంగా మానసికంగా చిత్రహింసలు పెట్టడం. నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవద్దు, వాళ్ళ ఇంటికి పోతే నేను చంపేస్తా, కట్నం తీసుకొస్తేనే పోవాలి లేకపోతే పోవద్దు అని చెప్పి నాకు ఇబ్బంది పెట్టేటోడు. తర్వాత నాకు ఒక పాప 3 ఇయర్స్కి పాప పుట్టింది. పాప పుట్టిన సంవత్సరం నుంచి పాప 5 నెలల పాప కడుపులో ఉన్నప్పటి నుంచి కట్నం తేవాలని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిండు. పాప పుట్టినాక 10 నెలలకు వచ్చి పాపని దొంగసాటుగా ఎత్తుకెళ్ళిండు. పాపని ఎత్తుకెళ్ళినాక అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో మేము పంచాయతీ పెట్టినప్పుడు 1,50,000 ఇస్తేనే తీసుకెళ్తా లేకపోతే తీసుకెళ్ళను అని చెప్పి పాపని నన్ను తీసుకెళ్తా, నువ్వు 1,50,000 ఇస్తేనే తీసుకెళ్తాను అని చెప్పిండు. చెప్తే పెద్ద మనుషులందరూ కలిసి 1,50,000 ఇప్పించినాక పాప నన్ను తీసుకెళ్ళిండు. అయినా మీదికెళ్ళి ఇంకో 1,50,000 ఎక్కువనే ఇచ్చిరట కావాలంటే. మళ్ళా తర్వాత పాపకు బంగారం అంటున్నాట. సంవత్సరం దాకా వీళ్ళ ఇంటికాడనే ఉన్నదట, అయినా తీసుకుపోతలేడట. 3 అబార్షన్లు చేపించిండట అబ్బాయి కోసం అని చెప్పేసి. అబ్బాయి పుట్టినా కూడా ప్రవర్తన అయితే మారతలేదట. ఇక మారుతుంది అని చెప్పేసి ఎంత ఓపిక పట్టినా కూడా మార్పు అయితే వస్తలేదట. అగో అందుకని డైరెక్ట్ ఇలా కమిషనర్ సార్ను కలిసింది. ఇట్లా మా ఆయన నన్ను కట్నం కోసం శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి. మళ్ళీ తీసుకెళ్ళినాక మళ్ళీ పాప బర్త్డే ఉంది, పాప బర్త్డేకి చైన్ పెడితేనే మిమ్మల్ని తీసుకెళ్తా లేకపోతే మీ వాళ్ళతో మాట్లాడియను చూడనియను అని చెప్పి మళ్ళీ టార్చర్ మొదలుపెట్టిండు. అప్పటి నుండి పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటిదాకా చాలా రోజుల నుంచి ఇబ్బందులు పెట్టు, కొట్టడం, తిట్టడం, మా తల్లిదండ్రుల దగ్గరికి పోనీయకుండా, వాళ్ళని చూడనీయకుండా, ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికి పంపించకుండా కొట్టడం అలాంటివన్నీ. అంటే ఎప్పుడు చూసినా డబ్బులు తీస్తేనే నేను చూసుకుంటా లేకపోతే చూసుకోను, డబ్బులు తీసుకునిరా, 1,00,000కి 16 లక్షలు తీసుకొని వస్తేనే నేను ఉంచుకుంటాను లేకపోతే నాకు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటా, విడాకుల మీద సంతకం పెట్టు అని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు పాపకి 10 ఇయర్స్, ఒక బాబు కూడా ఉన్నాడు. బాబు కావాలని చెప్పి 3 అబార్షన్లు చేయించినాక అక్కడి నుంచి బాబు పుట్టినాక మళ్ళీ 1.5 ఇయర్కి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసిండు. మా నాన్న చూడడానికి వెళ్ళినా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళామని చెప్పి వదిలేసినప్పుడు మళ్ళీ నేను 1 ఇయర్ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా తీసుకెళ్ళట్లేవు అని చెప్పి నేను ఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళిన. ఎస్పీ ఆఫీసు సార్ అన్ని సర్ది చెప్పి నన్ను నా పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళిండు. ఇప్పుడు నువ్వు నాకు డైవర్స్ ఇవ్వాలి లేకపోతే కట్నం అన్నది ఇవ్వాలి, నువ్వు డైవర్స్ ఇస్తేనే వేరేటోళ్ళని పెళ్లి చేసుకుంటా, నాకు డైవర్స్ ఇవ్వ అని చెప్పేసి ఇంకో పంచాయతీ మోపు చేసిండట. ఇక ఏగలేక అక్క గీ పని చేసింది అనుకో రాదుర్రి. బంగారం అసొంటి జాబ్ ఉండంగా గీ అన్నకు గిదేం బుద్ధి కావచ్చు. అయినా కోర్టుల చట్టాలు చెప్పవట్టే కట్నం అడుగుడు నేరం అని చెప్పేసి, ఇచ్చుడు నేరం తీసుకునుడు నేరం. మరి గీ సారు గింత బాజాప్తుగా చట్టాలు ఎరుకుండి కూడా అడుగుతున్నాడంటే, గిట్ల కట్నం కోసం గీ సారే గిట్ల వేధిస్తున్నాడంటే ఇక పబ్లిక్ ఏం న్యాయం చేస్తాడు, పబ్లిక్ ఏం రక్షణ కల్పిస్తాడు అనవట్టిరు గీ ముచ్చటెరికైన పబ్లిక్.